వాళ్ళు పొయ్యి మీద చేలో పాదులు తవ్విన వాళ్ళకి పొయ్యి మీద అన్నం పెడదామని పొయ్యి ముట్టిస్తున్నానండి. అది ముట్టుకుంటుందో లేదో అని కట్టెలు తెచ్చాడు వేస్తే ఎంతసేపటికి అక్కడ ముట్టుకోలేదు, చాలాసేపటి దాకా ముట్టుకోలేదు. అందులో ఒదిగయ్యింది అన్నం. ఇంక మెల్లిగా ఒక గుడ్డ పెడితే ముట్టుకున్నట్టుంది. ఆ గిన్నె తీసుకొచ్చి ఆయన అక్కడ పెడుతున్నాడు. బియ్యం గడిగి పెట్టాము ఆ గిన్నెలో. ఆ గిన్నెతో వండామన్నమాట. అది సగం కూడా ఖర్చు కాల, సగమే ఖర్చు అయింది. ఇంకా సగం వాళ్ళే తీసుకెళ్ళమంటే చాలా మిగిలిపోయిందనమాట. ఆ పొయ్యి కూడా ఎడమైపోయి ఇది కాకపోతే మళ్ళీ దగ్గరికి జరిపి దించి మళ్ళీ పెట్టామన్నమాట. చాలాసేపటికి ముట్టుకుంది. అది పెట్టి ఇది పెట్టి తొందరగా ముట్టుకోలేదండి ఆ పొయ్యి. ఆ రాళ్ళు పెట్టి ఈ రాళ్ళు పెట్టి సెట్ చేసాం ఎట్ట కూడా దాన్ని. గట్టు పెట్టేశాడు అనమాట. ఇంకా అగ్గిపెట్టి పెట్టి ముట్టిద్దామని చెప్పి మెల్లిగా ముట్టిస్తున్నాను. ఎంతసేపు ముట్టించిపోయినా అది ఆరిపోతూ ఉంది. చెత్తంటిది దుగ్గు పెట్టాము పొయ్యిలో ముట్టుకుంటుందని. మంచు పడేమో నిమ్మకేమో అసలు ఎన్ని అగ్గి పొలాలు గీసినా ముట్టుకోవాలి అది పొయ్యి. చాలా ఇబ్బంది పెట్టింది పొయ్యి మాత్రం. చివరికి ఆ గుడ్డ కూడా చించి పెట్టామన్నమాట పొయ్యిలో. కొంచెం కొంచెం అంటే ముట్టుకోను మళ్ళీ ఆరిపోను, ముట్టుకోను ఆరిపోను. అగ్గిపుల్లలన్నీ అయిపోయినాయి కానండి పొయ్యి సరిగ్గా సెట్ కాలేదు. మళ్ళీ కాసేపు ఆయన ట్రై చేశాడు. నా వల్ల కాకపోయి ఎడంగా నుంచున్నాను పొగ వేసుకొస్తుంటే. ఇంక సన్న సన్న పుల్లలు పెట్టి ఆయన ట్రై చేస్తున్నాడు ముట్టియటానికి. పొద్దున్నే కదండి మంచుకి వెళ్ళాము మేము. ఆ మంచుకి పుల్లలు మెత్తబడ్డాయి అన్నమాట. మెత్తబడి ముట్టుకోవాలి. సన్న సన్నటి అన్నీ ఇరిచి పెడుతున్నాడు. నా గుడ్డ కొన్ని జించి ఇచ్చాను నేను, ఇది పెట్టి చూడని. అది పెడితే ఇంకా పొగ వచ్చుద్దమ్మా అన్నారు వాళ్ళు. గుడ్డ పెట్టకూడదు, అయినా అట్లాగే పెట్టి చూసాము. పొగ వేసుకొస్తా ఉంది. ఇక సన్న సన్నటి అన్నీ తగిలిస్తున్నాడు ఆయన. కొద్దిగా ముట్టుకున్నట్టుంది ఒక రకంగా. పొగ వేసుకొస్తా ఉంది ముందు. ఒకటే పొగ. ఆ గుడ్డ పెట్టేటప్పటికి మరీ పొగ ఎక్కువైంది. తర్వాత కొంచెం ముట్టుకుందలేండి, మండింది. అదిగో బాగానే ముట్టుకుంది. ఇక బాగా పెద్ద పెద్ద మంటలు వేసాము. ఇక తొందరగా ఉడకాలని, వాళ్ళకి టైం అవుతుందని. ముట్టుకుంది బాగా. రెండు కిలోలు బియ్యం పోసి అక్కడే బొబ్బుల్లో నీళ్ళు పోసి కడిగి పెట్టేస్తాం అనమాట పొయ్యి మీద. చల్లారుజామున వండిపోతే వాళ్ళకి ఆరిపోతే బాగోదులేని వేడిగా వండి పెడదామని పెట్టానండి పొయ్యి మీద అక్కడ. ఇంకట మండుతుందన్నమాట బాగా. మంచినీళ్ళు తీసుకొచ్చి ఆడ పెట్టాడు ఆయనేమో బాటిల్. వాళ్ళు అక్కడ తవ్వుతున్నారు అనమాట అటు పోయి.
మధ్య మధ్యలో ఇద్దరం ఆయన వచ్చి ఒక మంట నువ్వు నేను ఒక మంట వేసి మెట్టగొట్ట అక్కడ అలవాటు లేక ఎప్పుడు ఎండకి సెక్కి బాగా మంట పెట్టాము. పొంగొచ్చిద్దని మూత తీసి చూసామన్నమాట. బాగా మండిందండి. ఇప్పుడు ఇక శుభ్రంగా మండుతుంది, పెద్ద మంట. అదే అదే సందు లేకుండా ఒక్కొక్క పుల్ల దోస్తానే ఉండాలి. రావాలి అట్టయితే గరిటె పెట్టి చూద్దాం అయినా అసలు ఎంతవరకు పొంగొచ్చి ఉడుకుతున్నానని గరిటె తీసుకెళ్ళాను నేను, తిప్పి చూద్దామని. కొంచెం నీళ్ళు పడతాయేమో చూడు అంటున్నాడు ఆయనేమో. మెత్త ఇద్దా బిర్సా ఇద్దా అని నేను ఆలోచిస్తూ ఉండా. అంతంత వండటం అలవాటు తక్కువ అండి. ఎప్పుడు కూడా కొద్దిగా ఒక గ్లాసు ఒక కప్పు వండుకునే వాళ్ళకి అర్థం కాదు కదా అది. దేవుడి ప్రసాదం కూడా పెట్టుకుంటాం. ఇంకొచ్చింది తీసుకొచ్చి పోసాడట్టుంది ఆయన తెప్పాలతో కొంచెం నీళ్ళు కూడా. నా 3 పక్కలా పెట్టామండి, ఈ పక్క ఆ పక్క పెడితే కానీ అది తొందరగా అందల సెగ. ఒక గిన్నె అన్నం వండటానికి చూడండి ఎంత టైం పట్టింది ఆడ. తిప్పి చూసి గరిటెలో వచ్చాను అనమాట నేను. కాసేపు చూసి చాలపోతే ఇంకొంచెం పోద్దాంలే అని. మళ్ళీ చూశాను, బిర్సా అనిపించి కొంచెం తెచ్చిపోసాను అనుకుంటానండి నీళ్ళు. రెండు మూడు సార్లు చూసాను, ఏం అర్థం కావట్లేదు అసలు ఎట్లా ఉంటుందో ఏందని. కొద్దిగా బొయ్యిలే పడతాయేమో అని అన్నాడు ఆయన. ఇంకా కాబట్టి అందుకని తీసుకొచ్చి ఒక చొక్క వేసాను. బాగా మగ్గుద్దని ఇక మంట అంతా ఆరిపేసేసాము. ఆరిపేసి ఆ చెక్క జాలే బాగా ఎగురుద్దులే అని ఇంకా ఆయన తీసుకొచ్చి ఆ పట్ట దగ్గర పెట్టాడు. ఇంకా వాళ్ళని పిలుస్తున్నాం అనమాట, అన్నం అయిందిలే రండమ్మా అని. అన్నీ తీసుకెళ్ళి ఈలోపు మనం అక్కడ రెడీ చేసి పెట్టుకుందామని మొత్తం అక్కడ పెట్టేసుకున్నాం అనమాట మేము. ఆరుద్దులే వాళ్ళు వచ్చేటప్పుడు, కానీ ఆయన ప్లేట్ మీదకి వేరే ఒక గిన్నె మీదకి అట్లా తీస్తున్నాడు అనమాట. బాగా ఆరుద్ది వేడిగా అదిరిపోతుందని అట్లా తీస్తే బాగా ఆరుద్దని కాస్త ప్లేట్లోకి లాగాడు. దాంట్లో అన్నం ఎందుకంటే వాళ్ళు వచ్చేటడికి వేడిగా ఉందలే ఆరుద్దులే అని చెప్పి తీస్తున్నాడు అనమాట ఆయన. ఇంకా వద్దులే ఇంకా అదే ఆరుద్దులే అని చెప్పి నేను, వాళ్ళు వస్తారులే తీయబాకంటే కాదులే తీయపోతే ఆరదని ప్లేట్ నిండా తీసేసాడు, ఆరబెట్టాడు తీసి శుభ్రంగా. ఆ గిన్నెకి ఆ ప్లేట్కి తీసి ఆరబెట్టాడు అనమాట. ప్లేట్ తుడిసి ఇవ్వమంటే తుడిసి ఇచ్చాను శుభ్రంగా.
దానికి ఆ గిన్నెకి తీసాడు ఆరుద్దని బాగా. వేడి సెగలు వస్తుందన్నమాట, పొగలు. అన్నం అయితే సూపర్ ఉడికిందండి, బాగా సరిపోను ఉడికింది, చక్కగా మగ్గింది. వేడేది ఎప్పుడు తింటారులే వాళ్ళు వచ్చని, వాళ్ళు ఇంక తొందరగా పని ఎక్కువ చేసుకుని వస్తామమ్మా, ఇంక తిన్నాక పెద్ద చేయలేమని చెప్పి చాలాసేపటికి కానీ రాలేదండి వాళ్ళు. ఇంక నేను చూసి వీడియో ఆపేసాను అనమాట, ఎండ్ చేశాను. మళ్ళీ తినేటప్పుడు ఒకటి పెడదాంలే అని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ బాయ్.